భారత క్రికెట్ నియంత్రణ మండలిలో కీలక మార్పు చోటు చేసుకుంది. టీమిండియా 1983 వరల్డ్ కప్ హీరో రోజర్ బిన్నీ బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో బోర్డు వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నికలు జరిగే వరకు శుక్లానే బోర్డును నడిపించనున్నారు. ఈ క్రమంలో తాజాగా నిర్వహించిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం రాజీవ్ శుక్లా నేతృత్వంలో జరిగింది. అయితే తాజాగా జాతీయ క్రీడా పాలనా చట్టం ఆమోదం పొందినా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఈ కారణంగా వచ్చే నెలలో బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంతో పాటు ఎన్నికలు తప్పనిసరి అయ్యాయి. కొత్త చట్టం అమల్లోకి రావడానికి మరో 4 నుంచి 5 నెలల సమయం పట్టే అవకాశం ఉండడంతో ఎన్నికలను వాయిదా వేయడం సాధ్యం కాదని తెలుస్తోంది. ఇక మరికొద్ది రోజుల్లో జరిగే బీసీసీఐ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎవరెవరు నామినేషన్లు దాఖలు చేశారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టీమిండియా మాజీ ఆటగాళ్లు కూడా ఈ రేసులో ఉన్నారు. గతంలో భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశాడు. పదవీ కాలం పూర్తయిన తర్వాత మళ్లీ కూడా గంగూలీనే ఎన్నికవుతారని అనుకున్నప్పటికీ సాధ్యం కాలేదు. మరి రానున్న రోజుల్లో గంగూలీ మరోసారి అధ్యక్ష పదవి రేసులో నిలుస్తాడా లేడా అనేది వేచి చూడాలి. అయితే ప్రస్తుతం బీసీసీఐకి డ్రీమ్ 11తో ఉన్న ఒప్పందం రద్దవడంతో రానున్న 2.5 సంవత్సరాల పాటు బోర్డుకి కొత్త స్పాన్సర్ ను వెతకడం ఇప్పుడు అత్యవసరంగా మారింది. సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కొత్త స్పాన్సర్షిప్ పెద్ద సవాల్గా మారింది.